కొవ్వూరులో గంజాయి పట్టివేత. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామరం బ్రిడ్జి వద్ద భారీగా గంజాయి తరలిస్తూ ఉండగా 3 వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు దాడి చేసి పట్టుకుని అరెస్టు చేశారు. ఒరిస్సాలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు కోయంబత్తూరుకు తరలిస్తూ ఉండగా కొవ్వూరు గామన్ వంతెనపై కొవ్వూరు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. కొవ్వూరు గామన్ వంతెనపై గంజాయిని మార్చుతున్నట్లు ఎక్సైజ్ జి సత్యనారాయణకు అందిన సమాచారంతో దాడులు నిర్వహించామని, 86 ప్యాకెట్లో ఉన్న 172 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 8 లక్షలు ఉంటుందని అంచనా వేశామని ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం డొంకరాయి నుంచి కొవ్వూరు వరకు ఆటోలో గంజాయిని తరలించి గామన్ వంతెనపై ఆటోని ఉంచి లారీలో మారుస్తూ ఉండగా పట్టుకున్నామని, లారీ డ్రైవర్ ఎం మాణిక్యం, క్లీనర్ రాయ్ దేవర, ఆటో డ్రైవర్ బి కుమార్ను అరెస్టు చేశామని, లారీని ఆటోని సీజ్ చేశామని తెలిపారు. కొవ్వూరు ఎక్సైజ్ సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ గంజాయి రవాణా చేస్తున్నామని వచ్చిన సమాచారం మేరకు వెంటనే టీం వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక 86 ప్యాకెట్లని వీళ్ళు గుర్తించారు. ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీల వరకు ఉంది గంజాయిని. ఇందులో మొత్తం మనకి కాంట్రాబ్యాండ్ వచ్చేసి 172 కేజీస్గా గుర్తించడం జరిగింది. దీన్ని డొంకరాయి నుంచి కోయంబత్తూరుకి తరలిస్తుండగా ఇక్కడ డొంకరాయి నుంచి ఇక్కడ వరకు ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి లారీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఈ లారీ వారిని విచారించగా లారీ ఇక్కడ నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్నట్టు తెలిసింది. కలకట్టా నుంచి వస్తుంది లారీ. కలకట్టా నుంచి వస్తున్న లారీకి మధ్యలో వీళ్ళకి బేరం కుదిరి వీళ్ళు ఇక్కడ నుంచి కోయంబత్తూరు తీసుకెళ్ళడానికి సిద్ధంగా. ఇలా మనకు వచ్చిన సమాచారం